తప్ప వీళ్ళు ఏమంటే బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, కలిసి అందరం పనిచేద్దాం, వరద జలాలు పంచుకుందాం, అందరం ముందుకు పోదామని చెప్పి బహిరంగ సభలలో ఉపన్యాసాలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరో కూడా తెలుసు మనకు తెలంగాణ ప్రజలకు. ఈ 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు. కానీ అది కప్పిపుర్చే విధంగా మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ప్రజలకు ఉద్యమంలో ఉన్నటువంటి ముచ్చట తీసుకొద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాటం చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దేని మీద పోరాటం చేసిర్రు, ఎందుకు చేపల పులుసు తినాల్సి వచ్చింది, ఎవరింటి కాడపోయి తినాల్సి వచ్చింది, ఎందుకు రత్నాల రాయలసీమ చేయాల్సి వచ్చింది, ఎందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టర్లతో చర్చలు చేయాల్సి వచ్చింది, ఎందుకు జగన్ రెడ్డిని సెక్రటేరియట్లో పిలిపించి విందు భోజనం పెట్టి మరి ఏం మాట్లాడుకుర్రు అన్న విషయాన్ని ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు మంచి అంశం అందరు కలిసి వస్తున్నారు కాబట్టి నేను నెగిటివ్ ప్రాపగండా చేయదలుచుకోలేదు. డెఫినెట్గా వీళ్ళు రాకపోతే కనుక రేపు పెడతా ప్రెస్ మీటు. ఎందుకంటే రాంగ్ ప్రాపగండా చేయడానికి ప్రయత్నం చేస్తూ కన్స్ట్రక్టివ్ లైన్లో ఉండాలన్న ఆలోచన నాది. అందరం కలిసి పోరాడదాం, అందరం కలిసి మన తెలంగాణకు దక్కాల్సినవన్నీ దక్కించుకోవాలన్న ఉద్దేశంతో, అది నిధులు కానీ నియామకాలు కానీ నీళ్లు కానీ. నిధుల విషయంలో గతంలో మీటింగ్ పెడితే రాలేదన్న బాధతోటే ఈరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టినా. ఇదే నిధులు సెంట్రల్ నుంచి తెచ్చుకుందాం రాండయ్యా అని చెప్పి ప్రజాభవన్లో మీటింగ్ పెడితే రానందుకే కదా ఈ బాధ. ఇది సంగతి అండి. నమస్కారం. నేను అనేది సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్న కిషన్ రెడ్డి గారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేది ఆల్రెడీ 2 రాష్ట్రాల మధ్యన ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా ఏమడుగుతున్నాము, ఇదే క్యాబినెట్ హోదాలో ఉన్న ఇంకొక మినిస్టర్ని, అంటే ఈయనకు సరిపాటి ర్యాంక్ ఉన్నటువంటి మినిస్టరే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం పోయి వాళ్ళనే అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలను మీకు వినిపించిన వీడియోలో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మాకు రావాల్సినటువంటి వాటా గోదావరి జిల్లాలో మాకు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాజెక్టులు అట్టుకోమన్నాడు. ఇంకేం అడుగుతాడు? ఎవరి దగ్గర అడిగిండు? ఇది సెంట్రల్ మినిస్టర్ దగ్గర అడిగిండు. ఎందుకంటే దీనికి అంత పరిష్కారం అయ్యేది మన ఈ గోడకాడ కాదు, ఈడ భద్రాచలం చెరువులో కాదు, ఇది ఢిల్లీలో అయింది. కిషన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా? దీన్ని బట్టి చూసి ఏమర్థమవుతుంది, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటారా, ఢిల్లీకి పోయి పరిష్కారం చేసుకుంటారా? మరి కిషన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఉన్నాడు, ఏ పార్టీలు ఉండు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుండు, ఈ 18వ లోక్సభలో ఎవరితో అలయన్స్లో ఉండు. మరి కిషన్ రెడ్డి గారు రోజు కూర్చునే కుర్చీల పక్కన ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎంతమంది మంత్రులు కూర్చున్నారు టీడీపీ నుంచి, మరి ఆయన మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడుతుండు. ఇలా ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి మాట్లాడడానికి చేత కావట్లేదా? మీటింగ్కి రానికే చేత కాకపోతే పర్లేదు, లెటర్లో రాసిరు కదా మేము సహకరిస్తాం అన్ని విధాలని. సహకరణ అంటే ఏంది? సహకరణ అంటే అక్కడ పోయి మీటింగులు పెట్టి ఏం మాట్లాడిర్రో అది కూడా రిలీజ్ చేయాలి. ఇదే కిషన్ రెడ్డి గారు అదే జలశక్తి మినిస్టర్ దగ్గరికి, అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ దగ్గరికి పోయి తెలంగాణ ప్రజలు చూస్తుండగానే ఏం మాట్లాడుతారో వినాలనుకుంటున్నాం మేము. మరి ఆయన చిత్తశుద్ధున్న నాయకుడు అయితే 8 మంది ఎంపీలను గెలిపి పంపించినాం కదా. ఈ 8 మంది ఎంపీలు పోయి మరి నరేంద్ర మోడీ గారితో, ప్రధానమంత్రితో మాట్లాడతారా, అమిత్ షా గారితో మాట్లాడతారా, సిఆర్ పాటిల్ గారితో మాట్లాడతారా? మాట్లాడి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా గోదావరి జిల్లాలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.